నమస్తే, నేను మధు. 200 కోట్ల స్కామ్ అంటారు, లేదంటే 150 కోట్ల స్కామ్ అంటారు, లేదా 10 కోట్ల స్కామ్ అంటారు. సో ఎన్ని కోట్లైనా సరే ఈ స్కామ్ లో మంగ్లీ పేరు మాత్రం ప్రముఖంగా వినిపిస్తుంది. సో ఈ స్కామ్ లో ఉన్నటువంటి ముఖ్య పాత్రుడైనటువంటి మధుని నిన్న విచారణ కోసం పోలీసులు అరెస్ట్ చేయడం అయితే జరిగింది. సో విచారణలో ఏం బయటపడ్డాయి ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవడ్లమాని గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం మేడం. మేడం, పోలీసులు నిన్న మధుని విచారించినట్టు తెలుస్తోంది. అసలు ఏ నిజాలు బయటపడ్డాయి మేడం? మంగ్లీ హస్తం ఉందంటారా ఇందులో? మధుని పోలీసులు విచారించిన తర్వాత మధు అంతటా మధు నేను అప్రూవర్ గా మారతాను అని మొన్న చెప్పాడు. అవును, చెప్పి అతను ఎక్కడ దొరుకుతాడో అతనే చెప్పినట్టున్నాడు. పోలీసులు అరెస్ట్ చేశారు. కాబట్టి ఇది కూడా ఒక డ్రామా అనేది నేను అంట. మీకు అర్థమైందా? అంటే దీని వెనకాల మంగ్లీ ఉందా, మంగ్లీనే చెప్పిందా? మీకు ఇప్పుడు మొత్తం అసలు స్టోరీ మొత్తం చూసుకుంటే ఈ ఎపిసోడ్లో ఎన్ని వెర్షన్స్ ఉన్నాయంటే, మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఎక్కడ, శివ ఎందుకు రావట్లే బయటికి? ఇప్పుడు శివ తప్పు చేశాడో లేదో నువ్వెందుకు ప్రెస్ మీట్లో చెప్పించట్లేదు మంగ్లీ? ఇప్పుడు నేను చాలా మంచిదాన్ని అని ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు ఆవిడ. సరే, మీ మంచితనం పక్కకు పెడితే మీ తమ్ముడి చేత ఎందుకు మాట్లాడించట్లేదు? అదానికే సంబంధం అని అంటున్నారు మేడం. అసలు దానికి సంబంధమే లేదు. శివకి అంత చేసింది మధు, వాళ్ళు చేసినట్టు వాళ్ళు నడకుండా నా తమ్ముడు వైపు పడుతున్నారని చెప్పారు. ఇప్పుడు మీ తమ్ముడు లేకపోతే మధు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇప్పుడు మధు ఎలా పరిచయం అయ్యాడు? మీకు క్లారిటీ ఉందా దాని మీద మీకు? ఇప్పుడు మధు అనే అతను ఎలా పరిచయం అయ్యాడు? శివాకి అసలు సంబంధం లేదా? శివ అసలు మరి శివాని ఎందుకు చూపించారు మీరు మొన్న ప్రెస్ మీట్ లో? అప్పుడు అసలు శివాని చూపించకూడదుగా. అవును, ఇక్కడ మీకు మొత్తం అసలు ఏదో ఒకటి సంథింగ్ ఫిషీ. అవును, ఎస్, అవునా కదా? అవును మేడం. ఇవాళ మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఉండదండి. బికాస్ తనకి ఇవాళ పరిచయాలు బాగా పెరిగాయి. ఈషా వాళ్ళు ఇందుకే వద్దన్నారా, బయటికి పంపించారా? ఇవన్నీ తెలిసాక. అంటే ఇప్పుడు వాళ్ళకి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. ఆ కట్టుబాట్లకు లోబడి ఆవిడ ఉండలేదు కాబట్టి మొన్న మహాశివరాత్రికి పిలవలేదన్నారు. అవును, అంటే ఈవిడ లైఫ్ స్టైలు మారింది, ఈవిడ మాట తీరు మారింది. మొన్న అసలు మనం 2 ప్రెస్ మీట్లోనే తేడా గమనించాం మనం. అవును, ఓ పక్క మెత్తగా మాట్లాడుతున్నట్టే ఉంది, బెదిరిస్తుంది ఆవిడ. అవును, గొంతులో బెదిరింపు కనిపిస్తుందిగా. అవును, అంటే మీరు నన్ను ఏం చేస్తారు, ఏం చేయలేరు, చేస్తే మీ సంగతి తెలుస్తా అన్నట్టుగానే నాకు అనిపిస్తుంది. కానీ మధు వాళ్ళేమో 2 వీడియోలు రిలీజ్ చేశారు. మంగ్లీ పాత్ర నేను లేదంటున్నారు. ఎవరెవరో పేర్లు చెప్తున్నారు కదా మేడం. ఏమండి, ఒక స్కామ్ ఒక్కళ్ళే చేస్తారా? ఇప్పుడు మెయిన్ మీరు అనుకుందాం, మిమ్మల్ని బేస్ చేసుకుని మిగతా వాళ్ళందరూ చేస్తారు కదా. ఇప్పుడు మీకు సినిమాల్లో మీరు చూస్తూ ఉంటారు, ఒక విలన్ డెన్ ఉంటుంది. విలన్ కనిపించాడు, అందరూ ఎవరికి వాళ్ళు పనులు చేసేస్తూ ఉంటారు. అవును, విలన్ అనేవాడు తర్వాత వస్తాడు, లాస్ట్ చివరిలో వస్తాడు కదా. వాడే కదా మెయిన్ సూత్రధారి ఉంటాడు. అంటే ఇక్కడ నేను విలన్తో అమ్మాయిని పోల్చట్లేదు, ఊరికే మీకు ఒక కథ చెప్పారు అంతే. అంటే మనం సాధారణంగా సినిమాల్లో చూసేది అది. ఎప్పుడు కూడా చేసిన వాళ్ళు ఫీల్డ్లో ఉండరు, అంటే చేయించిన వాళ్ళు వెనకులు నడిపిస్తూ ఉంటారు. ఎస్, వాళ్ళు ఎందుకు కనిపిస్తారు మీకు? ఎవడైనా ముందు కనిపిస్తాడా? ఇప్పుడు ఇన్ని స్కాములు జరుగుతున్నాయి, వాడు ఎవడో మనకు తెలియదు కదా, వాడు చేయిస్తాడు. అది మీకు విషయం. కాబట్టి ఇక్కడ మీకు మంగ్లీ ఎందుకు కనిపిస్తుంది? మంగ్లీ ఆపరేషన్ చేయిస్తుంది. వాళ్ళ తండాలే అని చెప్తోంది కదా, మా తండా వాళ్ళే అంటోంది కదా. ఇప్పుడు ఆవిడ ఆంధ్రాన తెలంగాణ ఇష్యూ నాకు అవసరం లేదండి, అసలు మనకి అది సంబంధం కూడా లేదు. ఇప్పుడు ఆంధ్ర అమ్మాయి కాబట్టి ఇవాళ తెలుగుదేశం వాళ్ళు సపోర్ట్ చేయాలా, ఈ ప్రశ్న కూడా కొంతమంది అడుగుతున్నారు. ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉండుంటే మంగ్లీకి కష్టం వచ్చి ఉండేది కాదేమో. అవును మేడం, చాలా అన్యాయం జరిగింది ఆవిడకి ఆ విషయం. అవునా? అవును మేడం. మరి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారా మేడం? ఎందుకంటే తెలంగాణలోనే కదా మేడం కేసు ఫైల్ అయ్యింది. అదే అంటున్నా. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇవాళ రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారని తెలుస్తోంది. రేవంత్ రెడ్డి సిఐడిని వేశారు, ఆ చేతితో ఆయన ఈడీని కూడా వేస్తే బాగుంటుంది, ఎంట్రీ ఇప్పిస్తే. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వస్తే డబ్బులు ఎక్కడున్నాయో తెలిసిపోతుంది. సిఐడి చేయదని కాదు, సిఐడి కూడా చేస్తుంది. అంటే అందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటే కేసు తొందరగా సాల్వ్ అయిపోతుంది. మీరు మళ్ళీ ఏమండి ఆవిడ బంజారా పిల్ల అవన్నీ మళ్ళీ మాట్లాడకూడదు ఎవరు. అదే మేడం, తప్పు చేసిన వాళ్ళు చట్టానికి ఎవరైనా ఒకరే కదా మేడం. ఏమంటే మనకు తెలియదు, ఈ మధ్యన కొత్తగా ఈవిడనే కాదు, కాకాని గోవర్ధన్ రెడ్డి దగ్గర నుంచి మేము బీసీలో అందుకే మమ్మల్ని ఇది చేస్తున్నారు, లేకపోతే నేను ఎస్టీ అందుకే నన్ను ఇలా చేశారు, నేను దళితుడిని అందుకే నా మీద కేసు పెట్టారు, ఈ మధ్యన వింటున్నాం కదా.
చట్టం ముందు కులాలు ఏం చూడకూడదు కదా మేడం, తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి. అది మీకు నాకు తెలుసు, కొంతమందికి అర్థం కాదు కదా. ఉమ్. అంటే వాళ్ళు తప్పించుకోవటానికి ఇవన్నీ తీసుకొస్తారు. ఆడపిల్లని కులము అని కూడా ఆడపిల్ల తీసుకొని ఇదొకటి, వస్తారు. జెండర్ ఒకటి. ఉత్తప్పుడేమో నన్ను ఆడపిల్ల అంటారా మీరు, ఉమ్. అందరూ సమానం అని అంటాం మనం. అవును. ఆ? అంటే సందర్భాన్ని బట్టి మన స్టాండ్ మారిపోతూ ఉంటుంది. ఉమ్. స్టాండులు మారకూడదు. మనిషి ఎప్పుడూ కూడా ఒక మాటకి కట్టుబడి ఉండాలి. ఉమ్. మొత్తం మీద ఇవాళ మంగ్లీ విషయంలో మధు అన్నతను ఉమ్. కావాలనే బయటకు వచ్చి ఉమ్. అతను అబద్ధాలు చెప్తున్నాడు. చెప్తున్నారా చెప్పిస్తున్నారా అదే మేడం? చెప్పిస్తున్నారే, అదే ఆయన నోట్లోంచి చెప్తున్నాడు. ఓకే ఓకే. అంటే ఆల్రెడీ బ్రెయిన్ వాష్ చేసి పెట్టించారు. ఉమ్. ఉమ్. నువ్వు ఇలా చెప్పు, లేకపోతే నీ సంగతి తెలుస్తామన్నారు. మనం ఎన్ని సినిమాలు చూడవు, అవును. మనకి ఇవన్నీ కొట్టిన పిండి కదా. అవును మేడం. మనీ రాసేమన్నా కథ రాసేస్తాం మ్మ్. కూర్చొని. కాబట్టి ఆ కొట్టిన పిండి కాబట్టి ఆయన గారు వచ్చి ఇక్కడ పెర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. ఉమ్. కాబట్టి దీని సంగతి తేల్చాల్సింది సజ్జనారు, ఉమ్. సిఐడి అవును. వాళ్ళు. అవును. ఎందుకంటే సజ్జనార్ సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఉమ్. మరి ఆయన ఏ రకంగా చేస్తారు దీన్ని? ఉమ్. ఇప్పుడు మంగ్లీని తప్పిస్తారా, మంగ్లీ సంగతి తేలుస్తారా? ఇది చాలా ముఖ్యం. నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది, నాకు కేంద్ర మంత్రులు తెలుసు అంటే ఏ కేంద్ర మంత్రి? ఇప్పుడు జనాలకు పట్టుకున్నది అది ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాళ్ళ, ఉమ్. తెలంగాణకి సంబంధించిన వాళ్ళ. ఉమ్. కేంద్ర మంత్రి. అంటే కేంద్ర మంత్రులకు పని పాటు లేదా? స్కాములు చేస్తే వాళ్ళని తప్పిస్తారా? తప్పిస్తే వాళ్ళ పోస్ట్ ఉంటుందా? ఉండదు మేడం. అంటే మొదటికే మోసం కదా. ఉమ్. నిందితులకి సపోర్ట్ చేస్తే వాళ్ళు కూడా నిందితులే అదే అవుతారు కదా, మేడం. వాళ్ళ పోస్ట్కే అసలు వస్తుంది. అవును. కాబట్టి అందుకని ఎసట్లో బియ్యం వేయాలా వద్దా వాళ్ళు తెలుసుకోవాలి. అవును. కాబట్టి ఇక్కడ ఎన్ని రకాలంటే ఒక మంగ్లీ ఉమ్. 100 కథలు. ఎవరిని కరెక్ట్ గా విచారిస్తే నిజ నిజాలు బయటపడతాయి అంటారు మేడం? శివాని విచారించాలి, ఉమ్. మంగ్లీని విచారించాలి, ఉమ్. హిమాకాంత్ రెడ్డి. హిమాకాంత్ రెడ్డిని విచారించాలి. మొత్తం అందరినీ విడివిడిగా ఎట్ ఏ టైం విచారించండి. ఉమ్. ఒక చోట కాదు, ఫస్ట్ విడివిడిగా విచారించి అందరినీ ఒక చోట చేర్చి విచారించాలి. ఉమ్. అవును మేడం. మనకు అప్పచెప్పమనండి, మనం చేస్తాం. విచారణ కూడా ముందే చెప్పకుండా సడన్ గా విచారించాలి. Sudden గా. ప్లాన్స్ ఆల్ ఆఫ్ ఏ సడన్ తీసుకురావాలి, విచారించాలి, టక్ మొత్తం తేల్చేసేయాలి. అవును. అప్పుడు నిజ నిజాలు బయట బాధితులు కూడా తీసుకురావాలి. అవును. ఈ విచారణ అవ్వగానే ఇద్దరిని ఎదురు బదురు కూర్చోపెట్టి ఉమ్. ముఖాముఖి తేల్చాలి. నిజంగా కోర్టులు కాదు కదా, పోలీసులైనా సరే ఒక కేసు తేల్చాలంటే పెద్ద పని కాదు. ఉమ్. కానీ ఎందుకు ఇన్ని రోజులు పడతాయో, ఎందుకు ఇంతమంది బాధితులు ఇలాగ ఏడవాలో మనకు అర్థం కాదు. అవును. వాళ్ళ ముందు 100 కేసులు ఉండొచ్చు, మనమేం కాదని అంటలే. ప్రయారిటీ ఉమ్. ఏ కేసు ముందు ఏ కేసు వెనకాల అనేది చూసుకోవాలి. అవును. సో ఏదేమైనా సరే ఇప్పుడు మంగ్లీ కేసులో మాత్రం మధు చెప్తున్నటువంటి వ్యాఖ్యలు నిజంగానే వైరల్ గా మారుతున్నాయి. మరి విచారణ అనంతరం ఈ మాటలన్నీ మారే ఛాన్స్ ఉందా? మరి వెయిట్ చేసి చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.